జీవమార్గం వీక్షకులకు ప్రభు పేరిట శుభులు తెలియజేస్తున్నాము. జీవమార్గం ఛానల్ ని మరి దేవుడు ఆశీర్వదించి అనేక మందికి ప్రయోజనకరంగా నడిపిస్తున్న విధానాన్ని బట్టి ముందుగా పరలోకపు దేవునికి ఎంతగానో కృతజ్ఞులము. ఈ రోజు మరి మన ఈ ఛానల్ ద్వారా ఒక విలువైనటువంటి సమాచారాన్ని అందించాలని ప్రయాసపడుతున్నాము. ప్రస్తుతము మరణాన్ని గురించి సమాజంలో ఎన్నో భిన్నమైనటువంటి అభిప్రాయాలు చోటు చేసుకున్నాయి. మరణము అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క భావంలో మాట్లాడుతున్నారు. అసలు మరణాన్ని గురించి వాస్తవాలు ఏంటి, మరణం అంటే ఏంటి, అది ఎలా వస్తుంది, దాని మూలంగా మానవుడు కలిగేటువంటి పరిణామం ఏంటి, ఈ విషయాలను మనతో పంచుకోవడానికి రోజు మన జీవమార్గం స్టూడియోకి వచ్చేసినటువంటి సహోదరులు ఆనంద్ గారికి అలాగే కాలేబ్ గారికి ప్రభు పేరిట ఆహ్వానం పలుకుతున్నాము. వందనాలు బ్రదర్. వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో జీవమార్గం ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు చర్చా కార్యక్రమం మరణాన్ని గురించి కొద్ది నిమిషాల మీద మేము పంచుకోవాలని ఇష్టపడుతున్నాము. నాతో పాటు ప్రియ సహోదరులు కాలేబ్ గారు కూడా ఉన్నారు. సహోదరులు కూడా ఈ రోజు మనతో ఈ చర్చలో పాల్గొంటున్నారు. దేవునికి స్తోత్రం. జీవమార్గం వీక్షకులకు ప్రత్యేకంగా యేసుక్రీస్తునామములో వందనాలు తెలియజేసుకున్నాను. మరణానికి సంబంధించినటువంటి సరైనటువంటి అవగాహన క్రైస్తవ సంఘాల్లో లేదు. ఈ అవగాహన ఇవ్వడం కోసం సహోదరులతో కలిసి ఈ చర్చలో పాల్గొంటూ నాకు ఎంతగానో సంతోషంగా అనిపిస్తుంది. ప్రత్యేకంగా సహోదరులు ఇరువురికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నాను. ఓకే, ముందుగా మనము మరణము అంటే ఏంటి, అసలు మరణం అనేది దేని మూలంగా వస్తుంది, మరణం వల్ల మనిషికి సంభవించేటువంటి పరిణామం ఏంటి, ఈ విషయాలపైన మనము కూలంకషంగా ఆలోచించేద్దాము. ఖచ్చితంగా బ్రదర్. ఆదికాండము 3వ అధ్యాయంలో 19వ వచనంలో ఈ మాట ఉంటుంది. నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పి. మరణం అంటే ఏంటి అనేది మరణించే ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనిషి మట్టి నుండి తీయబడినవాడు తిరిగి మళ్ళీ మట్టిలో కలిసిపోతాడు అనేటువంటి విషయము మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చనిపోవడం అని అంటే తిరిగి మట్టిలో కలిసిపోవడం అనే విషయాన్ని మాత్రమే తెలియజేస్తుంది. అవును బ్రదర్, మీరు చెప్పిన మాట వాస్తవం. అది మనిషి నేలమంటి నుంచి తీయబడ్డాడని వాక్యం చెప్తుంది. నేలమంటి నుంచి తీయబడిన వాడు తిరిగి మన్నైపోవటము మరణంగా కనిపిస్తుంది. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఇది అయితే చాలా మందికి ఎదురేటువంటి ఒక ప్రశ్న ఏంటి అంటే, ఇక్కడ మనిషి మంటి నుంచి తీయబడ్డాడు తిరిగి మన్నైపోతున్నాడు అన్నప్పుడు ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ఏమనంటే 7వ వచనం మనం ఒకసారి తీర్చవద్దు. మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని వద్దకు మరలిపోవును అంటున్నాడు. ఆత్మ దేవుని వద్దకు మరలిపోవటం అంటే ఇంకేదో ఉందేమో అన్నటువంటి భావన కలుగుతుంది. దీని విషయం పైన మనము నిజంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజమే అన్న. యాక్చువల్ గా మనం మనందరికీ తెలిసిన ప్రతి ఒక్క బైబిల్ చదివే వాళ్ళకి బాగా నోటికి వచ్చే మాట ఏంటంటే, మనం చనిపోతే ఏమవుతుందంటే ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు వెళ్తది. మనలో దేవుడు చనిపోయిన ఒక ఆత్మను పెట్టాడు. మరణం అంటే మనం చనిపోయిన వెంటనే ఆ ఆత్మ అనేది దేవుని వద్దకు వెళ్తుంది అని అనేక మంది ఈ రోజు బోధిస్తున్నారు, నమ్ముతున్నారు. నిజానికి చనిపోయిన వారి యొక్క అందరి ఆత్మలో దేవుని దగ్గరికి వెళ్తాయా? అసలు ఆత్మని అక్కడ ప్రసంగి గ్రంథంలో రాయబడిన ఉద్దేశం ఏంటో మనం చూస్తే మనకి కొంచెం తేటగా అర్థం చేసుకోవచ్చు అనమాట. మనం ఇందాక సహోదరులు మాట్లాడిన దాంట్లోనే మనం ఆలోచన చేస్తే దేవుడు వారిని పిలిచి వాళ్ళు శపిస్తున్నాడు. నా ఆజ్ఞను మీరు అతిక్రమించారు కాబట్టి, ఆజ్ఞను అతిక్రమించి మీరు పాపం చేశారు కాబట్టి, పాపం వల్ల వచ్చే జీతం మరణం కాబట్టి మీరు మరణించబోతున్నారు. మీరు చెమట కార్చి మీరు మీ భోజనం చేయాల్సి ఉంటది, మీరు తిరిగి మన్నైపోతున్నారు అని దేవుడు శపిస్తున్నప్పుడు మనం అక్కడ చూడాల్సింది ఏంటంటే, దేవుడు మానవుని చేసినప్పుడు ఏ విధంగా చేస్తున్నాడు అనే దాని గురించి ఆలోచన చేసినప్పుడు మనము ప్రసంగి గ్రంథంలో ఉన్న 12వ అధ్యాయం ఉన్న మాటను మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలోనే దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాడి నాసికారంధ్రంలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయను అంటున్నాడు. దేవుడు మట్టిని తీసుకొని వాడి నాసికారంధ్రంలో జీవవాయువును ఆ ప్రక్రియను పెట్టడం జరిగింది. అప్పుడు మానవుడు ఏమవుతున్నాడంటే జీవాత్మ అవుతున్నాడు. మానవుడు జీవాత్మ అవుతున్నాడని అక్కడ గ్రంథం చెప్తుంది. మనిషి జీవాత్మ, మనిషి లోపల కనిపించని ఆత్మ, చనిపోయిన ఆత్మ దేవుడు పెట్టినట్లుగా అక్కడ లేదు. మనం నెమ్మదిగా అక్కడ నిలబడి ఆలోచన చేస్తే మట్టిని తీసుకొని వాని నాసికారంధ్రంలో జీవవాయువు జీవించు ప్రాణి అంటున్నాడు. దాన్ని జీవాత్మను పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 45వ వచనంలో చూసినప్పుడు నరుని గురించి, నరుని యొక్క నిర్మాణాన్ని గురించి పౌలు గారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. అది జీవించు ప్రాణి అని రాయబడి ఉంది. ఎక్కడ రాయబడి ఉంది? ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం రాయబడిందని పౌలు గారు మాట్లాడుతారు. ఏమని రాయబడి ఉంది? జీవాత్మ
జీవాత్మ అంటే జీవించు ప్రాణి. అతను వాడిని జీవాత్మ, అది హెబ్రీ భాషలో నెఫెష్ అంటున్నాడు. నెఫెష్ అనే పదాన్ని కేవలము జీవించు ప్రాణి, జీవము కలిగి చలించు ప్రతిదాన్ని అంటున్నాడు. కేవలము మానవులు కూడా మాత్రమే కాదు. ఆ నెఫెష్ అనే పదాన్ని ఆదికాండం 1వ అధ్యాయంలో కూడా మాట్లాడేటప్పుడు జీవించు ప్రాణులు అనేది ఆ నెఫెష్ అనే పదాన్ని వాడుతూ అక్కడ కొన్ని వాటికి ఉపయోగించబడింది, కేవలం మానవులకు మాత్రమే కాదు. మనం ఆదికాండము 1వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు 20వ వచనంలో దేవుడు జీవము కలిగి చెల్లించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగా కని పక్షులు భూమిపైన ఆకాశ విశాలంలో ఎగురునుగా కని పలికెను. 24వ వచనంలో కూడా దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగా కని పలికెను. ఇక్కడ మాట్లాడేటప్పుడు జీవము కలిగి చెలిగించే వాటిని, జీవము కలిగి చెలిగించే ప్రతిదాన్ని కూడా నెఫెష్ అని మాట్లాడు. జీవించు ప్రాణి అని మానవునికి ఏదైతే రాయబడి ఉందో, మట్టిలో నుండి తీయబడి వాడి నాసికారంధ్రంలో జీవవాయువుని పెట్టిన దేవుడు వాడి జీవాత్మ అన్నప్పుడు, మనకు సృష్టిలో మనం ఆలోచన చేసినప్పుడు మిగతా వాటిని కూడా నెఫెష్ అన్నాడు, జీవాత్మ అన్నాడు. దీన్ని ఇంకా మనం నిర్ధారణ చేసుకోవడానికి ఆదికాండం 7వ అధ్యాయంలో జలప్రలయ సమయంలో కూడా ఈ విధంగా రాయబడింది. 7వ అధ్యాయము 15వ జలప్రలయ సమయంలో అక్కడ జీవాత్మ గల 2:2 అంటున్నాడు. ఏంటి 2:2 అంటే కేవలం అక్కడ మనుషుల గురించి మాత్రమే కాదు. ఇక్కడ 7వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు జీవాత్మ గల సమస్త శరీరాలు అంటున్నాడు. అక్కడ 2:2 జతలుగా అక్కడ పశువులేంటి, పురుగులేంటి, మిగతావన్నిటి గురించి మాట్లాడుతున్నాడు. మీరు 14వ వచనాన్ని పూర్తిగా చదివితే మీకు ఇంకా తేటగా ఉంటుంది అనమాట. మీరే కాదు, ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించినవి. ప్రవేశించినవి ఏంటి అంటే మనకు లిస్ట్ ఉందన్నమాట, ఒక జాబితాని మనకు అక్కడ తెలియజేస్తున్నాడు. అవి వాటిని గురించి మాట్లాడితే ఏమన్నాడంటే జీవాత్మ గల అంటున్నాడు. జీవాత్మ అంటే జీవించు ప్రాణి అని అర్థం. జీవాత్మ అంటే జీవించు ప్రాణి. జీవాత్మ అని మానవుని అంటున్నాడు. సృష్టిలో చేసిన మిగతా వాటిని కూడా అంటున్నాడు. వాళ్ళు ఆజ్ఞ అతిక్రమించినప్పుడు వాళ్ళలో నుండి ఏంటి చేస్తున్నాడంటే వాడు చలించి బ్రతికు ఉండకుండా చేస్తున్నాడు. వాళ్ళలో నుండి జీవాన్ని తీసేస్తున్నాడు. దానిని ఏమన్నాడంటే నీవు మన్నే కాబట్టి తిరిగి మన్నే పోతావా. అది ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనంలో ఆత్మ తాను దయచేసిన దేవుని ఎందుకు అంటే దాని యొక్క భావం ఏంటంటే చనిపోయిన వారందరూ కూడా పరలోకంలోకి తమ ఆత్మలు వెళ్తాయని అక్కడ గ్రంథం చెప్పట్లేదు. అక్కడ చెప్పే ఉద్దేశం ఏంటంటే ఆత్మ అన్నప్పుడు రువాక్ అనే పదాన్ని ఉపయోగించారు. రువాక్ అన్నప్పుడు శ్వాస, మనం చూసినట్లు బ్రెత్ ఆఫ్ లైఫ్, జీవవాయువు అని తరచుగా హెబ్రీ నుండి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఆ విధంగా మాట్లాడు. శ్వాసను కూడా ఆత్మ అన్న భావంలో అక్కడ ప్రసంగి గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనం. మరి శ్వాస దేవుని వద్దకు వెళ్తుందా అంటే దేవునికి అవసరం లేదు. శ్వాస ఎక్కడుంది? శ్వాస మనం ఎక్కడ నుండి తీసుకోగలం అంటే భూమి చుట్టూ దేవుడు దాన్ని మనకు పెట్టాడు, అందులో నుండి మనం తీసుకుంటాం. దేవుడు ఇచ్చేటప్పుడు కూడా ఆ విధంగా మనకు ఇచ్చాడు. అప్పటి వరకు జంతువులు, పక్షులు, ఆకాశ పక్షులు ఇవన్నీ కూడా తీసుకుంటుంది. వాళ్ళన్నీ కూడా ఏం చేస్తుంది అంటే ఆ శ్వాసను తీసుకోగలుగుతుంది. కానీ మానవుడు 6వ దినాన్ని దేవుడు చేసినప్పుడు ఆ ప్రక్రియను అనేది ప్రారంభం చేసినప్పుడు అతడు కూడా ఆ జీవవాయువు కలిగి బ్రతకటానికి దేవుడు ఆ ఉనికిని ఇవ్వటం జరిగింది. దానిని ఏమన్నాడంటే తన శ్వాస నిశ్వాసను తిరిగి తీసుకుంటే అని ఏబు గ్రంథంలో మాట్లాడుతున్నాడు. ఏబు గ్రంథము 34వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. 14వ వచనం. ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకుని నీడల తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకుని నీడల శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళైపోదురు. నరులు మరలా ధూళైపోతారు. ఎప్పుడు ధూళైపోతారు? దేవుడు తన శ్వాస నిశ్వాసాలు తీసుకున్నాడంటే దేవుని దగ్గర మనం బ్రతికి ఉండటానికి కావాల్సిన ఈ గాలి ఉందని అర్థం కాదు. దేవుడు ఈ సృష్టి క్రమాన్ని పెట్టాడు. ఇది సృష్టి అంతా ఆయనదని చెప్తూ ఈ సృష్టి క్రమంలోనే ఉన్న ఈ జీవవాయువును తీసుకోగల సామర్థ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఎప్పుడైతే దేవుడు మనం బ్రతకకుండా లేకుండా చేస్తున్నాడో అప్పుడు ఆ ప్రక్రియను దేవుడు ఆపేస్తున్నాడు. తిరిగి ఆ సృష్టిలోని ఆ జీవవాయువుని తీసుకోవటాన్ని ఆపేస్తున్నాడు అనేది అర్థం అన్నమాట. దాన్ని ఏమన్నాడంటే మీరు నా ఆజ్ఞ అతిక్రమించారు కాబట్టి మీరు మన్నే కాబట్టి తిరిగి మన్నే పోతా అంటున్నారు. ప్రసంగి గ్రంథంలో ఉన్న 7వ అధ్యాయం 12వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న దాని యొక్క భావం ఏంటంటే దేవుడు తన శ్వాస నిశ్వాసను తిరిగి తీసుకుంటున్నాడు. అప్పుడు మనుషులంతా ఏమైపోతున్నారంటే ధూళైపోతున్నారు.
అవును. ఈ విధానంలో మనము ఆలోచన చేస్తున్నప్పుడు మానవుని పూట అంటే అమరత్వం కలిగినటువంటి ఆత్మ కానీ లేదా నిరంతరము జీవించేటువంటి ఆత్మ అనేది ఏమీ లేదని మనకు అర్థం అవుతుంది. అవును. ఈ విషయంలో లేదా ఈ కోణంలో మనం ఆలోచన చేస్తుంటే నాకు మరొక వచనం జ్ఞాపకం వస్తుంది. అదేమిటంటే రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో దేవుని గురించి మానవుని గురించి అక్కడ విభజన చేసి మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి అక్షయుడుగా అక్కడ ప్రస్తావించి మాట్లాడాడు. మానవుడి విషయానికి వచ్చేసరికి మానవుడితో పాటు పక్షులు, జంతువులు, పురుగులు వీటన్నిటిని క్షయమైపోయేటివి అని మాట్లాడాడు. ఒకసారి మనం వచనం చదువుదాము. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనము. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి అంటున్నాడు. దేవుడు అక్షయమైన వాడు, మానవుడు క్షయమైపోయేవాడు. ఈ వ్యత్యాసం తెలుసుకోకపోతే మానవుడు అంటే మరణము అని అంటే నిరంతరము జీవించేటువంటి అవకాశం ఉంది అని భావించేటువంటి అభిప్రాయం ఉంది. అవును. ఈ రీతిగా బైబిల్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. గ్రంథం ఇష్టానుసారంగా కాకుండా గ్రంథానికి అనుగుణంగా గ్రంథాన్ని గ్రంథంతో పోలుస్తూ చదవడం వల్ల చాలా విషయాలు మనకి స్పష్టమవుతా ఉంటాయి. ఏదో వచనం కనబడింది కదా, అక్షరం కనబడింది కదా అని మూడేసుకుంటా వెళ్ళిపోతే ఈ విషయం కూడా స్పష్టం అవుతుంది. గ్రంథానికి గ్రంథమే వ్యతిరేకం అవుతుంది. అవును. ప్రతి గ్రంథం పరిశీలించే లేదా చదివే ప్రతి ఒక్కరికి స్పష్టంగా అర్థమవలసినటువంటి విషయం. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ కూడా ఆత్మ చనిపోతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనకి గ్రంథమే నిరూపణ చేస్తుంది. యాకోబు గారి పత్రికలో ఈ మాట ఉంటుంది. యాకోబు గారి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాట ఉంటుంది. పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకునవలెను. మరణం నుండి ఒక ఆత్మను రక్షించడం, ఆత్మకి కూడా మరణం అనేది ఉంటుంది. ఆత్మని రక్షించుకోవడం అనేది లేదా రక్షించడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. కాబట్టి ఆత్మ కూడా మరణిస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనిషి ఎప్పుడైనా చనిపోయిన తర్వాత శరీరం ఎక్కడ ఉండిపోతుంది, ఆత్మ ఇంకొక చోటకి వెళ్ళిపోతుంది అనేది కేవలం అపోహ మాత్రమే. గ్రంథం దాన్ని నిరూపించడం లేదు, గ్రంథం ఆ విషయాన్ని తెలియజేయడం లేదు. అంటే ఒక మానవుడు చనిపోయినప్పుడు అతను తిరిగి మన్నికి చేర్చబడుతున్నాడు అన్నప్పుడు అతని ఆత్మ కూడా చనిపోతుందని మనకు ఈ విషయాలను బట్టి అర్థమవుతుంది. ఒక మానవుడే కాదు, జీవాత్మ కలిగినవి జంతువులు, పక్షులు ఇవన్నీ కూడా జీవాత్మ కలిగినవి అని మనకు బైబిల్ గ్రంథం ద్వారా అర్థమవుతుంది. మరి ఈ విధానంలో మన క్రైస్తవ ప్రపంచం ఎరగకపోవడం నిజంగా బాధాకరం. అంటే చనిపోగానే ఇంకొక చోట నివసిస్తున్నాడు అనేటువంటి భావంలోకి వెళ్ళిపోతున్నారు సహజంగానే. మరి ఇంత మంచి ఆలోచనలు మరి గ్రంథంలో మనకు తేటగా కనపడుతున్నప్పుడు మనము దీన్ని తప్పనిసరిగా సమాజానికి అందించాల్సింది. ఇటువంటి వీడియోస్ ఇంకా అనేకం చేయాల్సిందే. ఇటువంటి వీడియోస్ ద్వారా, ఇటువంటి చర్చా కార్యక్రమాల ద్వారా ఇంకా భవిష్యత్తులో అనేక మందికి మనము అందించాలని ఆశిస్తున్నాను. మరి జీవ మార్గం స్టూడియోకి వచ్చేసి మరి విలువైనటువంటి మీ సమయాన్ని అలాగనే బైబిల్ నుంచి విలువైనటువంటి సందేశాన్ని అందించినటువంటి సహోదరుడు ఆనంద్ గారికి, మరి అలాగే సహోదరులు కాలేబు గారికి జీవ మార్గం వీక్షకులందరి తరపున ప్రత్యేకంగా వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్.